ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, దయాకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఒకసారి ఈ న్యూస్ మీరు క్లియర్గా వినండి ఫ్రెండ్స్. బహిష్కరించడమే కాకుండా తన అన్నను మోసం చేసి బలవంతంగా మత పూజల్లో కూర్చోబెట్టారని బాధితురాలు గంటా రాధ ఆరోపించారు. దాంతో అతని ఆరోగ్యం విషమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ నెల 20న పోలీసులు కేసు నమోదు చేశారు. 17 మందిపై వివిధ సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. ఈ వీడియో మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకు అనంటే ఇప్పుడు ఒక మహిళ మాట్లాడబోతుంది. ఆ మహిళ ఏం మాట్లాడిందో, అక్కడ ఉన్న గ్రామంలో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుందో అనే దాని గురించి తను మాట్లాడడం జరిగింది. ఒకసారి మీరు ఈ మొత్తం ప్రాబ్లం ఏంటిదో మీరు వినండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం అన్నారం గ్రామంలో ఒక కుటుంబాన్ని బహిష్కరించినటువంటి ఘటన చోటు చేసుకుంది. అసలు ఇక్కడ ఎందుకు బహిష్కరించారు, ఆ కుటుంబాన్ని ఎందుకు బహిష్కరించారు అనే విషయం మనతో మాట్లాడడానికి గ్రామస్తులు రాధా గారు ఉన్నారు. అనేది తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అసలు మిమ్మల్ని గ్రామ బహిష్కరణ చేశారనే ఒక ఊహ వినపడుతుంది. అసలు ఏం జరిగింది అసలు? నమస్తే అండి. మాది మణుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారం గ్రామం, తెలంగాణ స్టేట్. నేను గంటా రాధ దాన ధర్మ ట్రస్ట్ చైర్మన్. అన్నారం గ్రామంలో 300 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు. ఎస్సీ కులస్తులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ బీసీలు ఉన్నారు, ఎస్టీ కుటుంబం ఒక కుటుంబం ఉంది. అయితే ఇక్కడ ఒక 2-3 ఇయర్స్ నుండి ఇక్కడ ఎప్పటి నుండో చర్చిలు ఉన్నాయి, 2 చర్చిలు ఉన్నాయి. ఎస్సీ కుటుంబాలు 80 కుటుంబాలు కూడా మొత్తం కన్వర్టెంట్ క్రిస్టియన్ గా మారిపోయి 80 కుటుంబాలు మొత్తం క్రిస్టియన్ గా మారిపోయారు. అయితే రెయ్యం పగులు కూడా హిందూ దేవులని హీనంగా తిట్టడం విన్నారు కదా. ఇక్కడ తను చెప్తున్న మాట ఏంటిదంటే, పగలు లేక రాత్రి లేక ఎప్పుడు చూసినా అప్పుడు దేవి దేవతలను తిడతారంట, కించపరుస్తారంట. అసలు ఏ చర్చిలో ఇలాంటి మాటలు మాట్లాడతారు, ఎక్కడి నుండి మాట్లాడతారు? అసలు తీసుకున్న ఫుటేజ్ కూడా మీరు చూడండి ఎలా తీసుకున్నారు. ఇక్కడ కావాలనే ఆ టెంపుల్ దగ్గర నుండి ఫుటేజ్ తీసుకుంటూ వెనుకల చర్చ్ అనేది చూపెడుతున్నారు. క్రిస్టియన్ అతనికి ఫోన్ చేసి, బాబాయ్ ఇది హిందూ దేవుళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు, మీ దేవుళ్ళని మేము తిట్టట్లేదు, మా దేవుళ్ళని మీరు ఎందుకు తిడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు బాబాయ్, మీది మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటాం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఏం చేశారంటే, ఒక అబ్బాయి ఎవరో ఆర్టీ వేశారట, ఎప్పుడు 6వ తారీఖు పిన్నపాక ఎవరో అబ్బాయి ఆర్టీ వేశారట. నేను అదే సమయంలో రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. నేను రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళానని చెప్పేసి ఈమె ఆర్టీ వేయించిందని ఈఆర్ఈ వెంకటేశ్వర్లు, గంటా వెంకటేశ్వర్లు ఈ గ్రామ లో ఉన్న సంఘస్థులందరికీ చెప్తే, సంఘస్థులు అన్ని 80 కుటుంబాలు కూడా చర్చిలో ఎవరెవరే పాస్టర్లను తీసుకొచ్చి మొన్న శనివారం నైట్ వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఏమని అంటే, ఆమె ఇంటిని వెళ్ళేద్దాం, ఊకే మనకి మైకులు పెట్టుకుంటే చర్చిల మీద మైకులు పెట్టుకొని మేము ప్రార్థనలు చేసుకుంటా అంటే మన మైకులు ఆపేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చిందట. ఆమెను ఇంకా వెళ్ళేస్తే మాత్రానికి మనకి ఎవరు కూడా ఇంకా అన్ని అబ్జెక్షన్ పెట్టేటోళ్ళు ఎవరు లేరని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారట. ఇళ్ళ ఎదురుగా ఉన్నోళ్ళు తెల్లారి 10 గంటలు, ఆదివారం తెల్లారి 10 గంటలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటాం కదా, అట్లాగనే రెగ్యులర్ గా మాట్లాడుకునేటట్టే మా వాళ్ళు మా ఇంటి ఎదుట ఆమెని రావతి అనేటామని రావతి అని పిలిస్తే పలకలేదు. ఈమె ఎందుకు పలకట్లేదు అని చెప్పేసి అనేసరికి మా బాబాయ్ కొడుకులు రోడ్డు మీద ఉంటే, మా వాళ్ళు ఇద్దరు పక్కింటి వాళ్ళు రోడ్డు మీద ఉంటే వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళేస్తారు, వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా కానీ తప్పేస్తారు, వాళ్ళు మన ఇంటికి రావద్దు అని చెప్పేసి అందరికి కూడా చెప్పమని మన సంఘ నాయకులు చెప్పారు, మేమంతా తీర్మానం చేసుకున్నాం అని చెప్పేసి అని అన్నారు. రైట్, ఇక్కడ దాకా మీరు విన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ చాలా విషయాలలో మనం ఆలోచిస్తూ ఉంటే, తాను చెప్పిన మాట నిజంగా ఒకవేళ క్రైస్తవులందరూ ఏకమయ్యి ఆమెతో ఎవరు మాట్లాడొద్దు అని చెప్తే గనక అది నిజంగా ఏ క్రైస్తవ సమాజము ఒప్పుకోదు. కానీ అలాంటి పనులు మాత్రం ఏ క్రిస్టియన్స్ చేయరు, ఏ క్రైస్తవ సంఘాల్లో నేర్పియరు. డిస్కషన్స్ అనేది క్రైస్తవులకు చేసే అంత ఓపిక లేదు. చర్చిలో ఇలాంటి మాటలు మాట్లాడే అంత సమయం కూడా లేదు. అయితే ఇప్పుడు ఈ ఛానల్ ఏదైతే ఉందో, మన జీ న్యూస్ ఏదైతే మనం ఉందో, మీరు ఒకవేళ హిందీ జీ న్యూస్ ఒకవేళ చెక్ చేస్తూ ఉంటే, ఇందులో అమన్ చోప్డా అనే ఒక వ్యక్తి ఉండేవాడు, తర్వాత సుధీర్ చౌదరి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. వీళ్ళిద్దరూ చేసే పని ఎక్కువగా ఏంటిదంటే, ఎప్పుడు చూసినా హిందూ ముస్లిం. ఇప్పుడు ఎందుకో మన తెలుగులో ఇది క్రిస్టియానిటీ పైన ఒక కొత్తగా నరేటివ్ క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేనేమంటున్నానంటే, ఇలాంటి వీడియోస్ అనేది చూపెట్టి సమాజంలో ఏం చేయాలనుకుంటున్నారు, ఎంత క్లియర్గా వాంటెడ్లీ ఆ టెంపుల్ నుంచి కావాలనే పదే ఆ వీడియోస్ చూపెడుతూ ఆ టెంపుల్ నుంచి ఆ చర్చ్ చూపెట్టడము. నిజంగా క్రైస్తవ సమాజము మనమందరం ఒకవేళ నిజంగా ఈ ప్రాంతంలో ఏంటిదో అనేది ఒకసారి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మనము ప్రయత్నిస్తాం. ఎందుకు అనంటే, ఒకవేళ ఇది నిజంగా ఉంటే ఖచ్చితంగా దీని గురించి యాక్షన్ తీసుకుందాం. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమించమని చెప్పాడు, అంతేకాని ఒకరిని సపరేట్ చేయడము, వాళ్ళను కంప్లీట్గా దూరం పెట్టడం అనేది అది జరగదు. 99 కాదు 101% జరగదు. బట్
ఒకవేళ గనక ఇది కాదు అని అనిపిస్తే మాత్రము డెఫినెట్గా ఆ ప్రాంతంలో మనం తెలుసుకోవాలి. సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.